వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని చనుగోములు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు జరిగే ప్రయోజనాలను వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలుపరిచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. మనకు అందుబాటులో ఉంటున్నటువంటి ఎప్పటికప్పుడు మన క్షేమ సంక్షేమ 20 కోట్లు మనకు మంజూరు గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఆత్మీయులందరినీ దాదాపుగా ఈ 6-7 సంవత్సరాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరికి అందరికి కూడా తక్కువ 5-6 సంక్షేమాలు అందించడం ద్వారానే మరి ఇలా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచినందుకే మరి గడిచిన ఎన్నికల్లో మరి 2 సార్లు అసెంబ్లీ ఎన్నికలు కానీ, ఎంపీ ఎలక్షన్లు కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు, సర్పంచ్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు అన్ని కూడా వన్ సైడెడ్ గా మరి టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడం మీ అందరం చూస్తున్నాం. మరి దీనికి కారణం మరి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. గ్రామంలో మరి మనం అందరం కూడా దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాం. మనం గతంలో టీడీపీలో ఉన్న తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ లోకి వచ్చిన మరి మీ అందరి సహకారంతో